ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా ఆదికాండం 36వ అధ్యాయం చదువుకుందాము. ఎదోము ఏశావు వంశావళి ఇదే. ఏశావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు ఆదాను, హివ్వీయుడైన సిబ్యోను కుమార్తె అయిన అనా కుమార్తెయగు అహోలీబామాను, ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన బాషెమతును పెళ్లి ఆడాను. ఆదా ఏశావునకు ఎలీఫజును కనెను. బాషెమతు రగూయేలును కనెను. అహోలీబామా యూషును, యాలామును, కోరహును కనెను. కనాను దేశంలో ఏశావునకు పుట్టిన కుమారులు వీరే. ఏశావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటివారినందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుట నుండి మరి ఒక దేశమునకు వెళ్ళిపోయాను. వారు విస్తారమైన సంపద గలవారు గనుక వారు కలిసి నివసింపలేకపోయిరి. వారి పశువులు విశేషమయ్యున్నందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరింపలేకపోయాను. అప్పుడు ఏశావు శేయీరు మన్యములో నివసించెను. ఏశావు అనగా ఎదోము. శేయీరు మన్యములో నివసించిన ఎదోమీయుల తండ్రి అయిన ఏశావు వంశావళి ఇదే. ఏశావు కుమారుల పేరులు ఇవే. ఏశావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫజును, ఏశావు భార్య అయిన బాషెమతు కుమారుడగు రగూయేలును. ఎలీఫజు కుమారులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు. తిమ్నా ఏశావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని. ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. వీరు ఏశావు భార్య అయిన ఆదా కుమారులు. రగూయేలు కుమారులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా. వీరు ఏశావు భార్య అయిన బాషెమతు కుమారులు. ఏశావు భార్యయు సిబ్యోను కుమార్తెయగు అనా కుమార్తెయునైన అహోలీబామా కుమారులు ఎవరనగా ఆమె ఏశావునకు కనిన యూషు, యాలాము, కోరహు. ఏశావు కుమారులలో వీరు నాయకులు. ఏశావు ప్రథమ కుమారుడైన ఎలీఫజు కుమారులు. తేమాను నాయకుడు, ఓమారు నాయకుడు, సెపో నాయకుడు, కనజు నాయకుడు, కోరహు నాయకుడు, గాతాము నాయకుడు, అమాలేకు నాయకుడు. వీరు ఎదోము దేశమందు ఎలీఫజు నాయకులు. వీరు ఆదా కుమారులు. వీరు ఏశావు కుమారుడైన రగూయేలు కుమారులు. నహతు నాయకుడు, జెరహు నాయకుడు, షమ్మా నాయకుడు, మిజ్జా నాయకుడు. వీరు ఎదోము దేశమందు రగూయేలు సంతానపు నాయకులు. వీరు ఏశావు భార్య అయిన బాషెమతు కుమారులు. వీరు ఏశావు భార్య అయిన అహోలీబామా కుమారులు. యూషు నాయకుడు, యగ్లాము నాయకుడు, కోరహు నాయకుడు. వీరు అనా కుమార్తెయు ఏశావు భార్యయునైన అహోలీబామా పుత్ర సంతానపు నాయకులు. ఎదోమను ఏశావు కుమారులు వీరు. వారి వారి సంతానపు నాయకులు వీరు. ఆ దేశ నివాసులైన హోరీయుడైన శేయీరు కుమారులు లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దీషాను. వీరు ఎదోము దేశమందు శేయీరు పుత్రులైన హోరీయుల నాయకులు. లోతాను కుమారులు హోరీ, హేమీము. లోతాను సహోదరి తిమ్నా. శోబాలు కుమారులు అల్వాను, మానహదు, ఏబాలు, షపోఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా, అనా. ఆ అనా తన తండ్రి అయిన సిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యములో ఉష్ణధారలు కనుగొనినవాడు. అనా సంతానము దిషోను, అనా
కుమార్తె అయిన అహోలీబామా. దిషోను కుమారులు హెమ్దాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను. ఏసెరు కుమారులు బిల్హాను, జవాను, ఆకాను. దీషాను కుమారులు ఊజు, ఆరాను. హోరీల నాయకులు లోతాను నాయకుడు, శోబాలు నాయకుడు, సిబ్యోను నాయకుడు, అనా నాయకుడు, దిషోను నాయకుడు, ఏసెరు నాయకుడు, దీషాను నాయకుడు. షేయీరు దేశమందలి వారి నాయకుల చొప్పున వీరు హోరీల నాయకులు. మరియు ఏ రాజైనను ఇశ్రాయేలీయుల మీద రాజ్య పరిపాలన చేయక మునుపు ఏదోము దేశంలో రాజ్య పరిపాలన చేసిన రాజులెవరనగా బేయారు కుమారుడైన బెల ఎదోములో రాజ్య పరిపాలన చేసెను. అతని ఊరి పేరు దిన్హాబా. బెల చనిపోయిన తర్వాత బొస్రా వాడైన జెరహు కుమారుడగు యోబాబు అతనికి ప్రతిగా రాజాయను. యోబాబు చనిపోయిన తర్వాత తేమనీయుల దేశస్థుడైన హుషాము అతనికి ప్రతిగా రాజాయను. హుషాము చనిపోయిన తర్వాత మోయాబు దేశమందు మిద్యానును కొట్టివేసిన బదదు కుమారుడైన హదదు అతనికి ప్రతిగా రాజాయను. అతని ఊరి పేరు అవీతు. హదదు చనిపోయిన తర్వాత మస్రేకా వాడైన షమ్లా అతనికి ప్రతిగా రాజాయను. షమ్లా చనిపోయిన తర్వాత నదీ తీరమందలి రహెబోతు వాడైన షావూలు అతనికి ప్రతిగా రాజాయను. షావూలు చనిపోయిన తర్వాత అక్బోరు కుమారుడైన బయల్ హనాను అతనికి ప్రతిగా రాజాయను. అక్బోరు కుమారుడైన బయల్ హనాను చనిపోయిన తర్వాత హదరు అతనికి ప్రతిగా రాజాయను. అతని ఊరి పేరు పాయు. అతని భార్య పేరు మహేతబేలు. ఆమె మేజాహబు కుమార్తె అయిన మత్రేదు కుమార్తె. మరియు వారి వారి వంశముల ప్రకారము వారి వారి స్థలములలో వారి వారి పేర్ల చొప్పున ఏశావు సంతానపు నాయకుల పేరులేవనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేతు నాయకుడు, అహోలీబామా నాయకుడు, ఏలా నాయకుడు, పీహోను నాయకుడు, పీనూను నాయకుడు, కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిబ్సారు నాయకుడు, మగ్దీయేలు నాయకుడు, ఈరాము నాయకుడు. వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశమందు తమ తమ నివాస స్థలముల ప్రకారము ఎదోము నాయకులు. ఏశావు ఎదోమీయులకు మూల పురుషుడు. ఇంతటితో ఇది నా కొరకైన బైబిల్ పాఠం. సరే.